ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను చూస్తే ఆశ్చర్యకరమైన పరిస్థితుల్ని చూస్తూ ఉన్నాం. దేశంలో అత్యున్నతమైన పార్లమెంట్ భవనం కడితే పార్లమెంట్ భవనం కట్టడానికి అయిన ఖర్చు 971 కోట్లు. అది కూడా 545 నుంచి కెపాసిటీ పెంచి దాదాపు 1000 మందితో రీఆర్గనైజేషన్ చేస్తే కూడా ఇంకొక 100 ఏళ్ళకి ఇంకొక 200 ఏళ్ళకి సరిపడా పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలనుకున్నప్పుడు దేశంలో ఉండే ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్ భవన నిర్మాణానికి అయిన ఖర్చు 971 కోట్ల రూపాయలు. అలాగే తెలంగాణలో వాళ్ళు కూడా పాత సచివాలయం దాదాపు 75 సంవత్సరాల నుంచి ఉన్న సచివాలయాన్ని తీసేసి మళ్ళీ కొత్త సచివాలయం నిర్మించాలనుకున్నప్పుడు దానికైన ఖర్చు దాదాపు 650 కోట్లు. 650 కోట్లతో పూర్తి పరిపాలన భవనాన్ని అన్ని శాఖల్ని ఒకే బిల్డింగ్లో తీసుకురావాలని కేసీఆర్ గారు ఆ రోజు తీసుకొస్తే 650 కోట్లతో దాని పూర్తి నిర్మాణం పూర్తయింది. కానీ దేశంలో ఉన్న అత్యున్నత ప్రధానమైన బిల్డింగు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈరోజు మనం చూస్తే ఈరోజు అమరావతి పేరుతోటి ఇక్కడ జరుగుతున్న దోపిడీ తేటతెల్లం అవుతూ ఉంది. ఏంటంటే క్లియర్గా 2316 కోట్లు హెచ్విఏసీలకి, ఎలక్ట్రికల్కి, ప్లంబింగ్కి వాళ్ళు ఈరోజు ఆ కార్యక్రమాలకి పూర్తి బిల్డింగ్ కాదు, ఓన్లీ దాంట్లో ఇచ్చింది ఏంటి హెచ్విఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగు, ఇలాంటివి జస్ట్ దాంట్లో కొన్ని సౌకర్యాలకు మాత్రమే. ఆ సౌకర్యాలకే 2316 కోట్ల రూపాయలు ఈరోజు జీవో ఇచ్చారంటే అసలు పూర్తిగా ఈరోజు జిఐడి బిల్డింగ్లకి ఎన్ని వేల కోట్లు అవుతుందని చెప్పి మేము అడుగుతాను. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆఫీసులకే 1000 కోట్ల లోపల అయిపోతూ ఉంటే మీరు ఈరోజు 4 ఐటమ్స్కే 2316 కోట్లు ఇస్తూ ఉన్నారంటే ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా హెరిటేజ్ విషయానికి వస్తే 35 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం మీరు 5 సంవత్సరాలు జీఎస్టీ రాయితీ ఇస్తారా? అదేమన్నా కొత్తగా రాష్ట్రానికి వస్తున్న కంపెనీయా? మేము అడుగుతా ఉన్నాం. కొత్తగా రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు రాయితీలు ఇవ్వడం చూసాం, కానీ ఆల్రెడీ ఎప్పటి నుంచో 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి ఈరోజు మీరు రాయితీలు ఇవ్వడం ఏంటి? దాంట్లో మిషనరీ అప్గ్రేడ్కి మీరు 36 crores రాయితీలు ఇవ్వడం ఏంటి? 5 ఏళ్ళు జీఎస్టీ రాయితీ ఇవ్వడం ఏంటి? అసలు మీరు ఏ వైపుగా వెళ్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు చూస్తేనేమో 99% భూములు ఇచ్చేస్తూ ఉన్నారు. అది రియల్ ఎస్టేట్ కంపెనీ అని లేదు, ఫార్మా కంపెనీ అని లేదు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ అని లేదు, అసలు ఏదైనా తేడా లేకుండా అందరికీ భూమి 99% దారాదత్తం చేయడం ఒకవైపు చూస్తూ ఉన్నాం. ఇంకోవైపు చూస్తే లోకల్ ఎంటర్ప్రెన్యూర్స్కి వచ్చేసేమో 1,50,00,000 2 కోట్లు అమ్ముకుంటూ ఇంకోవైపు వచ్చేసి 5 లక్షలకి మీకు కావాల్సిన వాళ్ళకి షేడ్ చేయాలంటే కలిసి కడపలో వేయడం కూడా చూసాం. ఈ విధంగా భూమి ఎక్కడ పడితే అక్కడ మీ యొక్క బినామీలకి దారాదత్తం చేసుకుంటున్నారు. అమరావతి పేరుతో ఒకవైపు, మీ ఇండస్ట్రీస్ పేరుతో ఒకవైపు. మీరు ఏదైతే లడ్డు విషయంలో హెరిటేజ్ మీరు బ్లేమ్ అయిపోయిందో, మీ యొక్క సంబంధాలు బయటపడ్డాయో, ఇవన్నీ కూడా మీరు ఈరోజు మీ షేర్ వాల్యూ పడిపోయింది హెరిటేజ్కి. ఆ షేర్ వాల్యూ పెంచుకోవడం కోసమే మళ్ళీ ఈరోజు రాయితీలు, ఇన్సెంటివ్స్ మీ కంపెనీకి మీరు ప్రకటించుకోవడం ఏంటంటే క్యాబినెట్లో పెట్టి ఏమన్నా అర్థం ఉన్న పరిస్థితి. మీరే మళ్ళీ ఆమె చెప్తారు, భువనేశ్వర్ గారు ఆ కంపెనీలో మేము మేజర్ హోల్డింగ్ డైరెక్టర్గా మా కంపెనీ మాకు అంత ఆస్తుంది ఇంత ఆస్తుంది మేమేం చేయాల్సిన అవసరం లేదు అంటారు. అన్ని వేల కోట్లు మీకు ఆ కంపెనీలో ఉన్నప్పుడు, షేర్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇలా ఆ కంపెనీ రాయితీలు ఇచ్చుకోవడం ఏంటి? 35 మందికి ఎంప్లాయ్ క్రియేషన్ చేసిన దానికి ఇన్ని 100 కోట్లు రాయితీలు, జీఎస్టీ 5 years పూర్తి రియంబర్స్మెంట్లు, ఏ విధంగా ఇవన్నీ కూడా చేస్తున్నారనేది ప్రజలందరూ గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను.